సామాజుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామాజుడవు ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ప్రభువా నీవే నమ్మకమైన సామాజుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామాజుడవు విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివే ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివే కాచితివే కనుపాపగా కాచితివే కనుపాపగా ఉంచి ఉన్నావు మాదిరిగా వారే నీ ఆలోచన గొప్పది ఉంచి ఉన్నావు మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది ప్రభువా నీవే నమ్మకమైన సామాజుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామాజుడవు వెండి బంగారాలు క్షయమైపోతాయి పాపముల నుండి విడిపింపబడి రక్షింపబడ్డ గొప్ప ధన్యత దేవుని బిడ్డలందరూ ఈ సాక్ష్యాన్ని కలిగి ఉంటారు ప్రభునందు నమ్ముకున్న వారి పాపములన్నీ క్షమించబడ్డాయి కాబట్టి సలోమానికి కూడా పాపాలు కూడా క్షమించబడ్డాయి ఆమె కూడా పాపియే అయితే పాపము నుండి క్షమించబడి పరిశుద్ధపరచబడ్డారు కాబట్టి భక్తుని యొక్క దేవుని భక్తుల యొక్క చనిపోయినను బ్రతికినాను వారి దోషములన్నిటి కొరకు నిత్యము ప్రాయశ్చిత్తం చేసిన వాడు కుళ్ళు చూడక నిత్యం బతుకుతున్నాడు ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధం గాను నిర్దోషులు గాను నిష్కలంకులు గాను మహిమ గలవారు గాను తన ఎదుటి నిలబెట్టుకుంటాడు కాబట్టి అట్టి సాక్ష్యంతో సహోదరి ఉంది చిన్నప్పుడు 614 పాట పాడదాం 601 పాట దాంట్లో నా పాపములను క్షమించాను పాపములను క్షమించను ప్రభు నా నేత్రములను వెలిగించెను ప్రభు యేసే నన్ను ప్రేమించెను ప్రాణమును నా కొరకొసగెను ప్రభు పాపములను క్షమించెను ప్రభు నా నేత్రములను వెలిగించెను మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను కలువరి సిలువను కలువరి సిలువను ప్రభు నా పాపములను క్షమించెను ప్రభు నా పాపములను వెలిగించెను ప్రభు యేసే నన్ను ప్రేమించెను ప్రాణమును నా కొరకొసగెను ప్రభు నా పాపములను క్షమించెను ప్రభు నా పాపములను మరణము నుండి
ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను మరణము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి తప్పించెను నా తండ్రి ప్రభు నా పాపములను క్షమించెను ప్రభు నా నేత్రములను వెలిగించెను ప్రభు యేసే నన్ను ప్రేమించెను ప్రాణమును నా కొరకు సగెను ప్రభు నా పాపములను క్షమించెను ప్రభు నా నేత్రములను వెలిగించెను నా జీవిత కాలమంతయును నాయనకు మొరపెట్టెదను నా జీవిత కాలమంతయును నాయనకు మొరపెట్టెదను నా ప్రభు నా మొర వినును నా ప్రభు నా మొర వినును ప్రభు నా పాపములను క్షమించెను ప్రభు నా పాపములను వెలిగించెను ప్రభు యేసే నన్ను ప్రేమించెను ప్రాణమును నా కొరకు సగెను ప్రభు నా పాపములను క్షమించెను ప్రభు నా పాపములను వెలిగించెను యెహోవా బహు దయాళుండు నీతి న్యాయము గల దేవుండు యెహోవా బహు దయాళుండు నీతి న్యాయం గల దేవుండు సాధువులను కాపాడు సాధువులను కాపాడు పాపములను క్షమించెను ప్రభు నా నేత్రములను వెలిగించెను ప్రభు యేసే నన్ను ప్రేమించెను ప్రాణమును నా కొరకు సగెను నా పాపములను క్షమించెను నా నేత్రములను మందిరావరణములో నేను యెరూషలేమా నీ మధ్యను మందిరావరణములో నేను యెరూషలేమా నీ మధ్యను నా ప్రభునే స్తుతింతు నా ప్రభునే స్తుతింతు క్షమించెను ప్రభు నా నేత్రములను వెలిగించెను ప్రభు యేసే నన్ను ప్రేమించెను ప్రాణమును నా కొరకు సగెను నా పాపములను క్షమించెను ప్రభు నా నేత్రములను వెలిగించెను యెహోవా తన స్వాస్యముగాన బహుగా తనమై మను చూపించెను యెహోవా తన స్వాస్యముగాన తనమై మను చూపించెను బహు ప్రియమున పిలచెను బహు ప్రియమున పిలచెను క్షమించెను ప్రభు నా నేత్రములను వెలిగించెను ప్రభు యేసే నన్ను ప్రేమించెను ప్రాణమును నాకు ప్రభు నా
మరణం కాదు. ఆత్మ మరణం అంటే రెండవ మరణం. అందా చెప్పారు, అది నిత్యాగ్ని. ఇంకా దేవుని ఎప్పుడు చూడరు. ఇప్పుడు ఈ మరణంలో సొలొమోను చూడదు, ఆ దేహం చూడదు, ఆమెతో మాట్లాడినా వినదు, ముట్టుకొని గట్టిగా నొక్కినా ఏమీ నొప్పి రాదు. అసలు ఇందులో లేదు ఆమె. ఈ శరీరం నుంచి విడిపించుకుని వెళ్ళిపోయాడు దేవుడు. తన ఆత్మ తీసుకుపోయాడు. తన ప్రాణము ఈ నశించే శాపగ్రస్తమైన, ఈ కుళ్ళిపోయే, వాసన బట్టే నాశనకరమైన, శాపగ్రస్తమైన ఈ దేహం నుండి విడిపించేశాడు. మనమందరం అలాంటి దేహంలోనే ఇంకా ఉన్నాం. ఈ దేహం కుళ్ళు పట్టుతుంది. ఈ దేహం విడిచిపెట్టి పోవాల్సిన వాళ్ళమే మనం అందరం కూడా. సమాధిలో ప్రాణం లేదు ఇక. నాశనంలో నుంచి, వేదనలో నుంచి విడిపించుకుని వెళ్ళిపోయాడు. అది దేవుని బిడ్డ యొక్క విశ్వాసం, దేవుడి మాట అది. సో తన ఆత్మను పరిశుద్ధులతో చేర్చున్నాడు. ఇంకా మీరు ఎవరైనా మీ పాపాలు క్షమించబడకపోతే ఈ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకోవద్దు. ఈ మరణక సహోదరి యొక్క మరణం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. మీరు శాపగ్రస్తమైన దేహాల్లో ఉన్నారు. మీ పాపాలు మిమ్మల్ని పట్టుకుంటే వండే అది విడిచిపెట్టు. ఆ దోషం ఎవ్వరు విడిపించలేరు. ఏం చేసినా ఆ దోషం పోదు. యేసు రక్తం ద్వారానే మన దోషాలన్నింటి నుంచి విడిపింపబడగలం. ప్రభు ఇచ్చాడు, మనల్ని ప్రేమించచ్చు, తన రక్తం వలన మన పాపం నుండి విడిపించేవాడు ఆయన. ఇంకా యేసు ప్రభు నమ్మకపోతే ఎప్పుడైనా ప్రభా నన్ను కూడా రక్షించు, నా ప్రాణాన్ని కూడా విడిపించు, నా దోషాల నుంచి కూడా నన్ను విడిపించు అని అడిగితే ఆ తీర్పులో రెండో మరణంలోకి వెళ్ళకుండా కాపాడుతాడు. అది భయంకరమైనది. ఈ మరణం అయితే పర్వాలే. రెండో మరణం అంటే ఇంకా అక్కడ టెర్రరు, భయము, ఆందోళన, వేదన యుగ యుగాలు ఉండేది. ఇంకెప్పుడు దేవుడిని చూడలేరు, దేవుని ప్రజల్ని చూడలేరు, దేవుని రాజ్యాన్ని చూడలేరు. అది అగాధం వేదన. సో అది వర్ణింపలేము. కాబట్టి అందులో మీరు పోకూడదని ప్రభు మనల్ని ప్రేమించి ఎంతకాలం మీకు ఇచ్చాడు. సో మారు మనసు పొందండి, ప్రభు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. దేవుని బిడ్డల యొక్క సాక్ష్యం ఇది. కాబట్టి మీరు అందరూ ఈ నది దాటాల. మరణం మన అందరూ నది దాటితేనే కానీ అద్దరిగిపోలేం. నది దాటించుతాడు దేవుడు. యోర్దాన్ అన్నది అది మరణం, దిగిపోతాం. యోర్దాన్ అనగా డిసెండింగ్. అది ఎక్కడ పోద్ది? అది వస్తే ప్రళయంలాగా వస్తుంది. ఇప్పుడైతే పిల్లకాలలో ఉంటుంది. జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుంటారు. మరణ నది దగ్గరికి వచ్చి దగ్గు వచ్చింది, రొంప వచ్చింది, జ్వరం వచ్చింది, కరోనా వచ్చింది, ఇవన్నీ వచ్చాక మరణ పంచుల దగ్గరికి వెళ్ళి వెనక్కి చెప్తున్నారు మాత్రలు వేసుకుని. అయితే అది యోర్దాన్ ప్రళయంగా వస్తుంది. అప్పుడు ఆపలేడు, అందులో కొట్టుకుపోతారు. మరణం అది మృత సముద్రంలో తీసుకుపోతుంది. కొంత భాగము మరి అది పైనుండి దిగి వస్తుంది, దిగిపోయేటువంటిది. కాబట్టి ఇది దాటాల అందరూ. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడైన నీ మహోన్నత నామకి ఎంతో వర్ణిస్తున్నాను. దయాతండ్రి కుమార్తె చదువుని ఉన్నారు. మీ నిర్ణయ కాలంలో మీ ఇంటికి మీరు పిలుచుకున్నారు. అందులో ఉన్న నిలబడిన దేవ కుటుంబం బిడ్డలకు అందరూ కూడా మీరు ఆదరణీయ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ కూడుదలో మీ ఆత్మ మీ సన్నిధి నుంచి వచ్చిన ప్రతి ఆత్మకు ఏ వాక్యం అవసరమో, ఏ వజ్జింపు అవసరమో, ఏ ఆదరణ వాక్యాలు అవసరమో వాటితో నేను మాట్లాడి ఆది నుండి ముగింపు వరకు ఆత్మగౌరవ కార్యం జరిగించి మీరే మహిమ పొందమని మా ప్రభుత్వం యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 11వ అధ్యాయం మొదటి
మొదటి నుంచి చదువుతాము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన గుణవంటకు రుజువైనది. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందుని బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థం నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాం. విశ్వాసం బట్టి హనోకు మరణం చూడుకున్నట్లు కొనుకోబడిను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడైనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుక్కోయిను, దానికి అతడు కనబడలేదు. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన. ప్రార్థిస్తాము. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. విశ్వాసమును బట్టి ప్రభావ మా పెద్దలు ఎలా సాక్ష్యం పొందుతారో ఆ సంగతి మేము సూచిస్తున్నాం. కాలబంకు చాలా మంది వారిని విశ్వాసమును బట్టి ఏ రీతిగా ప్రత్యేకించుకుని ఏంటివో, ఏ విధంగా రక్షించున్నావో, నేను విశ్వసించారో ఆ సంగతులను బట్టి నీకు వందనాలు. ప్రభావ ఈ సమయాన్ని చాలా మంది కొరకు ఇచ్చిన విశ్రాంతిని బట్టి వందనాలు. ఇక మీదట వేదన లేని, మరణపు వేదన లేని, శరీరంలోని తెగుళ్ళ వలన, బలహీనతల వలన, భయం వలన, ఆందోళన వలన ఇంక ఏ భయం లేని రీతిగా ఆ దేహంలో నుంచి, నాశనకరమైన శరీరంలో నుంచి విడిపించుకొని దేవా మహిమలోని చేర్చినందుకే వందనాలు. మరి సమస్త పరిస్థితులతో కూడా ఆమెను కూడా చేర్చున్నామని నేను స్తుతిస్తున్నా. ఈ భూస్థాపన కార్యక్రమాలన్నింటిలో ఇంకా రావాల్సిన బంధువులు, స్నేహితులు వారందరినీ కూడా సమకూర్చండి. నీకు మయం కలిగినట్లుగా సమస్తం నెరవేర్చకు సహాయపడండి. మమ్మల్ని అందరినీ వసాన్ని తెచ్చుకుంటున్నాం, మీ ఆత్మకు అప్పగించుకుంటున్నాం. మీరు ఏది సెలవుస్తున్నారో అది ఏ చేయటకు సహాయపడండి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని మీ వశంలో ఉంచండి. దేవా, నీకు అప్పగించుకుంటూ కుటుంబాన్ని ఆదరించమని, ప్రభా ఈ సంగతులు, ఈ వాక్యమును ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ విశ్వాసమును గురించి సాక్ష్యం చెప్పబడుతుంది, నిర్వచనం ఇవ్వబడుతుంది. విశ్వాసం అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏమి, ఎలా వస్తుంది విశ్వాసం? చూడండి, రోమేలకు రాసిన పత్రికలో, రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం నుంచి రోమేలకు 10:16 వచనం. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను? విశ్వాసం ఎవరికి వస్తుంది? నేను తెలియజేసిన సమాచారం ఎవడు నమ్ముతున్నాడు? ఎవడు నమ్ముతాడు ఈ మాటలు? నమ్మకం లేదు. దేవుడు శరీరధారి అయినాడు. దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రతి మనిషిని కొరకు ఒక శరీరగా చేయబడ్డాడు. దేవుడు శరీరంలో కనపడినాడు. ఇది దైవభక్తిని గురించిన మర్మం. ఈ గొప్ప సంగతి ఇది, కానీ మనుషులు నమ్మట్లే. ఏంటి? కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. చూడండి, గలతీలకు 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి దత్తపుత్రుని కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని మోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. సో దేవుడు శరీరంలోకి వచ్చాడు.
మహాకాశం పట్టజాలని దేవుడు ఒక చిన్న పురుగుగా ఒక కన్యక గర్భమున ఆ పిండములో ప్రవేశించున్నాడు. ఇది మానవ సహాయాన్ని బట్టి కాదు, ఆయన దేవుని సహాయం బట్టి దేవుడే ఒక కుమారుడిగా ఒక స్త్రీ గర్భమునందు ప్రవేశించినాడు. ఆయన ఎప్పుడది కాలం పరిపూర్ణ అయినప్పుడు, అంటే అజ్ఞాన కాలం ఒకటి ఉండింది. ఆదాము మొదలుకొని మరి క్రీస్తు వరకును అజ్ఞాన కాలం, అంటే సంగతులు తెలియవు, ఏంటో ఏమో తెలియదు. అదే దేవుడు మరి జ్ఞానము శాస్త్రాన్ని ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. మొదట ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం ఎరిగిన వారు, వారికి క్రమం తెలుసు. ఇలాగే ఏ జనములకు లేదు. ఇశ్రాయేలీలు వారు అరణ్యంలో మరి ప్రతి జనములో నుంచి వేరు చేసి ప్రత్యేకించి వారికి బయటిది ఏమీ లేకుండా వారి మధ్య నీటి ఊట ఇచ్చినాడు. బండలో నుంచి బయట నుంచి ఏమీ లేకుండా వారి మధ్యలో మన్నా పైనుండి కురిసింది. బయటికి ఎక్కడికి వెళ్ళకుండా పైనుండి ధర్మశాస్త్రము, దేవుడిచ్చిన మాట, జ్ఞానం ప్రకటింపబడింది. వాళ్ళు ఎక్కడికెక్కడికో పోలే. వారికి అటువంటి విషయాలతో వారిని పరిశుద్ధపరిచి చాలా గొప్ప జనంగా చేస్తున్నాడు. మరి శాస్త్రం వారికి ఇవ్వబడింది. అయితే దాన్ని కూడా తర్వాత కాలాల్లో వాళ్ళు విడిచిపెట్టేస్తూ వచ్చారు. మరి అంతేకాకుండా కాలమున మరి అన్యజనులు కూడా తమ ఇష్టానుసారంగా ఒక పద్ధతి లేని వారిగా ఉన్నారు. ఏంటి పద్ధతులు లేవు, ఒక క్రమం తెలియదు, ఏం చేయాలో తెలియదు. మన దేశ పరిస్థితి కూడా చూస్తే ఎలాగున్నదంటే ఒక పురుషుడు చనిపోతే ఆయనతో కూడా ఆయన భార్య కూడా బతికొండగా ఆ శవానికి కట్టేసి తీసుకెళ్ళి కట్టెల మీద కాల్చేసేవారు. బతికొండగా సతీ సహగమనం. సో ఇలాంటి అజ్ఞాన కాలం. ఎన్నెన్నో జ్వరం వచ్చిందంటే ఏదో దెయ్యం పట్టిందని చెప్పి ఆ మనిషిని కొట్టేసేవారు. జ్వరంతో బాధపడుతుంటే ఏదో పీడ పట్టేసిందని చెప్పి ఆ దేహాన్ని కొట్టేసేవారు. ఇది మన యొక్క అజ్ఞానం. అలాగా ఆఫ్రికా ఖండంలో అనేక అడవి ప్రజలు ఉన్నారు. వాళ్ళు కూడా మరి ఒక మనిషి చచ్చిపోయారంటే ఎవడో చేతబడి పెట్టారు అని చెప్పేసి ఒక తెగవాళ్ళు ఆ అడవిలోనే ఒక తెగవాళ్ళు ఇంకొక తెగవాళ్ళని చంపేసేవారు. వీడు చంపాడని చెప్పి వాళ్ళు చంపేవారు. ఒక్క సామాన్యమైన మరణానికి కొన్ని వందల మంది చచ్చేవారు. ఏంటి ఇది? ఇదంతా ఏమి? అజ్ఞానం. సో ఇప్పటికీ కూడా ఆఫ్రికా ఖండంలో కొన్ని తెగలు ఉన్నాయి. ఒకటి సామాన్యుడిగా చచ్చిపోతే తెగులు వస్తుంది, వయసు వచ్చిన బట్టి, ఆ బలహీనతను బట్టి. ఎవడో చేతవాడి వాడిని పెట్టాడు, ఎవడో చెడ్డ పెట్టాడు అని చెప్పి వాడి మీద అనుమానించి ఈ తెగలో నుంచి వాళ్ళు వెళ్ళి వాడిని చంపుతారు, కొడతారు, చంపుతారు బాణాలు వేసి. సో మావాడిని నువ్వు చంపా అని చెప్పి వాళ్ళు వీళ్ళ వాడిని చంపుతాడు. సో నేచురల్ ఒక మరణానికి కొన్ని వందల మంది చస్తున్నారు. ఇంకా అజ్ఞాన కాలం. మరి ఏమి బలహీనతలు వస్తే ఎట్లా చేసుకోవాలి, ఎలా శుభ్రంగా ఉండాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఇలాంటి తెలియని అజ్ఞానం కలిగిన ప్రజలు. మన దేశాన్ని మనం నిందిస్తున్నామంటే రోషం తెచ్చుకుంటారు. మన దేశమే ఏదో స్పెషల్ దేశం అని మన వాళ్ళు వాదించి ఉండవచ్చేమో. మరి అలాగైతే సతీ సాగమనం ఎందుకున్నది? అలాగైతే నేచురల్ మరణానికి ఇంకోటి మీద అనుమానించడమేమి? ఆయనను ఒప్పుకోరు. నీలో ఇక్కడ మచ్చ ఉన్నదంటే లేదు అనుకుంటారు. నీలో పాపం ఉన్నదంటే నాలో పాపం లేదు అని భ్రమపడతారు. మరి ఇది దేవుడు కాని దాన్ని దేవుడు అనుకుని భ్రమపడతారు. ఇది అంతా అజ్ఞానం, తెలియని స్థితి. అందుకనే అజ్ఞాన కాలంలో మరి ఉన్న టైంలో కాలం పరిపూర్ణమైనప్పుడు, సమయం దగ్గర పడింది రక్షకుడు జన్మించుటకే. అంతకుముందు చనిపోయిన వారి కొరకేమి, తర్వాత వారి కొరకేమి రక్షకుడు ఇన్ ద రైట్ టైం, సరైన సమయానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. అప్పుడు లోకరక్షకుడు జన్మించాడని అందరికీ తెలియదు.
ఆ యెరూషలేములో ఉన్న పెద్దలు, శాస్త్రులు, నాయకులు, రాజులు వారికి తెలియదు. రక్షకుడు పుట్టాడు, ఒక మెస్సియా పుట్టాడు, లోకరక్షకుడు, దేవుడు జన్మించాడు అంటే అదేంటి, ఎక్కడ పుట్టాడు ఆయన? సో అది ఎవరికి మొదటి ప్రత్యక్షమైనదంటే పొలంలో గొర్రెలను కాసుకుంటున్న వారికి పరలోకం నుండి దూత ప్రకటించినాడు. ఎందుకు వారికి మాత్రమే ప్రకటించినాడు? వారు విశ్వాసం గలవారైనారు. మన పితరులు ఇలా ఉంటారా? ఎలాగా యాకోబు కుమారులు అరణ్యంలో మరి పొలాల్లో గొర్రెలు కాసుకునే టైంలో ఆ అనుభవాలు చూసి ఇలా ఉంటారా మన తాతలు? అలా చెప్పుకుంటున్నారు. అబ్రహాం గురించి చెప్పుకుంటున్నారు, ఇశ్రాయేలు గురించి చెప్పుకుంటున్నారు. వారిలో వాక్యం ఉన్నది. అటువంటి సమయంలో దేవుని యొక్క దూత ద్వారా వార్త వచ్చింది. సర్వలోకమునకు కలగబోయే సంతోషకరమైన సువార్త అనగా ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండు పెట్టడం మీరు చూస్తారు. అదేమి వారు వెంటనే చూడ వెళ్ళారు. అలాగే దూత చెప్పినట్టుగా ఒక శిశువు ఒకడున్నాడు. ఈ చిన్న శిశువు ఏంటి? లోకరక్షకుడు. మరి ఇది ఎవరు నమ్ముతారు? వాళ్ళు కూడా చూసి విని ఆ సంగతులన్నింటినీ తాము చూసిన వాటిని కన్న వాటిని వారు అనేకులకు తెలియపరుస్తూ వచ్చారు. ఆయనని ఎవడు నమ్ముతాడు? ఈ గొల్లవాడు చెప్తుంది, ఈ గొర్రెలు కాసుకునేవాడు. ఎవడైనా సైంటిస్ట్ చెప్తే, ఎవడైనా ఒక అధికారి చెప్తే, అమ్మో అలాంటి ఆయన చెప్పాడు లోకరక్షకుడు పుట్టాడంట అని ఎంతో బాగా చదువుకున్న ఒక శాస్త్రి గారు వచ్చి చెప్తే, ఓ పిహెచ్డి చేసిన వాడు, లేక ఒక కలెక్టర్ గారు, ఒక రాజు గారు, ఒక ముఖ్యమంత్రి ఎవడన్నా చెప్తే అలాగా అని పట్టించుకుంటారు. ఎవరు నమ్ముతారు? ఆ గొర్రెలు కాసుకునే వాళ్ళు, చదువు లేకుండా పొలాల్లో ఉండి గొడ్లు కాసుకునే వాళ్ళు, లేక గొర్రెలు కాసుకునే వాళ్ళు చెప్తే ఎవరు నమ్ముతారు? ఆయనను. గొప్ప సంతోషకరమైన వార్త, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు జన్మించినాడు ఒక శిశువుగా. ఎందుకనగా మనవలే సలమాంటి కూడా తల్లి గర్భంలో పడింది. ఒక శిశువుగా భూలోకాన్ని తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినది. తల్లి గర్భంలో ఉండగా ఆమెను ప్రభు పట్టుకున్నాడు ఊడిపోకుండా. మరి ఒక శిశువుగా వచ్చింది, ఒక బాలికగా, ఒక యవనస్తురాలుగా అయ్యాక కాలే బంధువులతో వివాహం అయింది కదా. కొద్ది దినాలు సేవ చేశారు. ఒక శరీరం ఉన్నది, కానీ ఈ శరీరం ఎలా వచ్చింది? ఒక చిన్న శిశువుగా, పిండంగా, ఒక పురుగుగా, ఫస్ట్ పురుగుగా, ఒక శిశువుగా, ఒక లోబు, ఒక ఏమంటారు మాంసం ముద్ద కడుపులో. చూడండి, స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే కడుపులో బిడ్డ ఉన్నాడా లేదా, ఇదేంటి ఇది అని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చి స్కానింగ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ స్కాన్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఒక గ్లోబ్, ఒక మాంసం ముద్ద అందులో ఉంది అని. ఆ ముద్ద బతికే ఉంది. ఆ ముద్దలో రక్త ప్రసరణ, హార్ట్ బీటింగ్ అన్ని లెక్కలేసి ఎంత ఉన్నది, ఎంత బీపీ ఉన్నది. మాంసం ముద్ద ఏం చేస్తుంది? రోజులు బిడ్డ గర్భంలో ఉన్న బిడ్డని ఇలాగలా కొట్టుకుంటుంది. ఆ మాంసం ముద్ద ఒక శిశువు. సో తల్లి గర్భంలో పడినది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా అన్నాడు. సో ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన వంటి వాడిగా కావాల్సి వచ్చింది. దేవుని కుమారుడు మన వంటి వాడయ్యాడు. ఎందుకు నమ్మరు? ఈ మాట రాయబడింది. ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది కేవలం తెలుగు వాళ్ళకి కాదు, ఇంగ్లీష్ వాళ్ళకి కాదు, హెబ్రీలకు మాత్రం కాదు. ఈ మాటలు ప్రతి భాష మాట్లాడు వారికి, ప్రతి జనానికి, ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా, నీ కొరకు కూడా ఈ మాటలు ఉన్నాయి. దీన్ని ఎందుకు నిర్లక్ష్య పెట్టుకుంటున్నారు? ఇది క్రైస్తవుల పుస్తకం కాదు, లేక హెబ్రీలకు వరకు మాత్రం కాదు, గ్రీకు వాళ్ళకి మాత్రం కాదు. ప్రతి జనమునకు, ప్రతి భాష మాట్లాడు వారికి ఈ దేవుడు ప్రతి జనమునకు, ప్రజలందరికీ కలగబోయే రక్షణ. ఎందుకు తోసేసుకుంటున్నారు? ఎందుకు నమ్మట్లేదు? ఇక్కడ అన్నాడు ప్రవక్త, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాను? ఏదో అద్భుతంగా పెద్ద గంభీరంగా పెద్ద లైటింగ్ వచ్చేసి ఇంటి మీద ఫోకస్ అయితే, అమ్మో ఏంటి ఊర్లో ఏంటి ఎంత వెలుగు వచ్చేసిందా అని అందరూ పరిగెత్తుకొస్తారు. అలాంటిది కాదు.
మరి అలా వస్తే మనం కాలిపోతాం. ఇక్కడే హై ఫోకస్ మన మీద పెడితే, హై రేడియేషన్ వస్తే మాడిపోతాం. దేవుని యొక్క మహిమంతా మన మీద పడిందంటే కాలిపోతాం. ఆ తేజస్సు, మహా తేజస్సులో ఎవడు నిలవలేడు. ఎవడు ఆయన పరిశుద్ధ స్థానంలో నిలవదగిన వాడు. ఆయన తన పరిశుద్ధతను బట్టి, తన మహిమను బట్టి దిగొస్తే ఎవడు నిలుస్తాడు? అలా వస్తే నాకు చూసి ఉండేవాళ్ళం కదా. ఎంత తక్కువ అయితే నేను ఎలా చూస్తాం? ఎంత అసహ్యమైన వాడిగా, దరిద్రుడిగా పుడితే మరి మేము ఆయన ఎలా ఎదుగుతాం? సో అలాగే అనేక శాస్త్రులు, అధికారులు, గనులు చూడలేకపోయారు. సామాన్యమైన ప్రజలు అది ఎరిగినారు. మరి ఈ దేవుడు తృణీకరింపబడినవాడు. ఎందుకు తృణీకరింపబడ్డాడు? తక్కువగా చేయబడ్డాడు. ఐశ్వర్యవంతుడిగా కనపడలేదు. సొలొమోను కంటే గొప్పవాడు దరిద్రుడిగా కనపడ్డాడు. మరి ఎంతో గనుడైన వాడు శాపాన్ని భరించినాడు. నీ పాప దోషము, నీ శాపములో అన్ని భరించకై తన దేహమునందు మన శిక్ష అంతా ఆయన మీద వేయబడింది. అందుకే ఆయనకు సాయపడింది, ఇదిగో లోక పాపం మోసుకొని పోయినా దేవుని గొర్రె పిల్ల, నీ పాపం కూడా అందులో పాడేసి నీ పాప దోషం కూడా ఆయన భరించినాడు. కాబట్టి ఈయన లోక రక్షకుడు. ఆయన జన్మించినాడు, సిలువైపడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచున్నాడు. ఇప్పుడు ఆయన సజీవుడై పరలోకములో ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నాడు. మరి ఆయన రక్షించుటకు సామర్థ్యం గలవాడు. ఇది దేవుని మాట, ఇది క్రీస్తుని గుర్చిన మాట. చూడండి 17 అధ్యాయం రోమా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. సో మరి ఈ మాట క్రీస్తుని గుర్చిన మాటలు మేము మీతో చెప్తున్నాం. మరి క్రీస్తుని గుర్చిన మాటలు మీకు ఎద్దుకు వచ్చినప్పుడు అది మీలో విశ్వాసాన్ని కలగజేస్తుంది. మరి విశ్వాసమును బట్టి పెద్దలు సాక్ష్యం పొందితిరి. తర్వాత కలగబోయే తీర్పును గుర్చి, పాపములను గుర్చి మరి పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తుటకై ఈ మాటలు చెప్తున్నాడు. ఈ సాక్ష్యం ఎందుకు ఇవ్వబడుతుందంటే మీ పాపాలు మిమ్మల్ని పట్టుకుంటాయి. మీ పాప దోషంలో ఒక దినాన్ని ప్రజలందరి ఎదుట దోషిగా నిలబడతాయి. కాబట్టి ఆ పాపాలు మీరు వదిలించుకోవాలా. వదిలించుకోవాలంటే వేరే మార్గం లేదు. మరి ఏ దేశం వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ నదిలో మునిగినా దోషములు పోవు. మరి ఒక్క మార్గమే ఉన్నది. మనుషులందరూ రక్షణ పొందుటకై ఒకే నామం ఇవ్వబడింది. అది దేవుని ద్వారా ఇవ్వబడింది. అది యేసునామం. యేసునామం అనే మనుషులందరూ రక్షణ పొందగలను. మరి ఏ నామమున రక్షణ పొందలేము. కాబట్టి ఇక్కడ మరి యేసునామం మనను రక్షించగలదు, మన పాపం నుండి మనల్ని విడిపించగలదు. అది అందుకే వారు అన్యమైన దాంట్లో నుండి ప్రభువులోనికి వచ్చినారు. యేసు ప్రభువులోనికి వచ్చారు వాళ్ళు, ఈ పెద్దలు. కాబట్టి మరి వారు రక్షణ పొందినారు. మరి ఒకవేళ పేద స్థితిలో ఉండొచ్చు, కష్టములు గుండా, శ్రమలు గుండా వెళ్ళుండొచ్చు. ఈ శ్రమలన్నీ బహుమానంగా మార్చబడతాయి. చూడండి, ఇక్కడ ఒక పెద్ద ఆయన ఆలోచనలో 11 అధ్యాయం 6 అధ్యాయంలో విశ్వాసం లేకుండా, ఈ సంగతుల విషయంలో నీ నమ్మకం లేకపోతా, నీ పాపం నుండి ఇంకా విడుదలను పొందకపోతే యేసు నామమున మీరు రక్షణ పొందవచ్చు. ఆయన నామముననే గొప్ప రక్షణ ఉన్నది. ఎందుకనగా ఆయన తీర్పును తీర్చబడినప్పుడు, ఇదిగో ఇతని యందు నాకు ఏ దోషం కనపడలేదని తీర్పు జడ్జిమెంట్ వచ్చింది. అందరు చూశారు, ఆయనలో దోషం కనపడలేదు. ధర్మశాస్త్రం ప్రకారం విమర్శించారు, దోషం కనపడలేదు. మరి ఆ న్యాయ విధానంలో ప్రజల మధ్య విమర్శించబడినప్పుడు ఒక అబద్ధం ఉన్నదా, లేక ఎక్కడైనా చెడు పనులు చేశాడా, ఎక్కడైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడా, ఏ దోషమైనా ఆయనలో ఉన్నదా, ఎవరైనా కొంప ముంచాడా, ఎవరికైనా హాని చేశాడా అంటే ఏ కారణం లేదు. ఆయన గుడ్డి వారిని బాగు చేసినాడు, అనేక తెగుళ్ళు కలిగిన వారిని ఆయన ఎదుర్కొచ్చినప్పుడు స్వస్థపరిచాడు. దాన్ని బట్టి ప్రజా నాయకులు
అధికారులు సంతోషించి ఇంకా ఎవరైనా శ్రమలో ఉంటే వారికి సహాయం చేయొచ్చు, ఆయన దగ్గర తీసుకురావచ్చు సిఫారసు చేసి. అది ఆయన దగ్గరికి పోండి, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు, మీ మానసిక స్థితిని బాగు చేస్తాడు, మీ శరీరంలో ప్రతి రోగాన్ని కుదుస్తాడు అని అనేక మందిని పురుకొల్పవచ్చును. వాళ్ళ యొక్క మనసులో ఉంది. ఇంకా రోగులుగా ఉండాలి, ఒకటి దరిద్రుడు అలా దరిద్రుడిగా ఉండాలి, వాళ్ళ కోరికలు అలా ఉంటాయి. వీళ్ళు బాగుండాలి, వాళ్ళు దరిద్రుడిగా ఉండాలి. వాళ్ళు చెడిపోయి చెడు జీవితం జీవించి మరి ఆ దైవం చేత బాధింపబడుతుంటే మరి వారి కొరకు పట్టించుకున్న వాళ్ళు లేడు, కానీ దైవముల నుండి స్వస్థతను అందితే ఎందుకు నువ్వు ఇలా చేసావని నిర్బంధించిన వారు. ఒక పుతోననే దయ్యం పట్టిన ఒక పిల్లని పౌలు గద్దించినాడు. ఆమెను విడిచిపో అని చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు ఇలాగ ఏమి చేసావు అని చెప్పి నిర్బంధించి పౌల్ని స్త్రీలను కొట్టి జైలు వేశారు. అది మంచి పనియా కీడుగా? ప్రభువైన యేసుక్రీస్తు గుడ్డు అని స్వస్థపరిచినందుకు వెలివేసినారు. అది మంచి పనియా కీడుగా? ఒక జీవితాన్ని గుడ్డితనాన్ని స్వస్థపరిస్తే మంచి పనియా కీడుగా? సో ఆయన ఏ చెడ్డ పని చేశాడని విమర్శిస్తున్నారు? లేదు ప్రియులారా, నీ నా దోషాల కొరకు ఆయన విమర్శింపడ్డాడు, ఆయన కొరకు కాదు. ఆయన ఏ దోషం చేయలేదు, ఆయనలో దోషం లేదు. కానీ ఎందుకు ఆయన దోషంగా చేయబడ్డాడు, పాపంగా చేయబడ్డాడు? ఎందుకు దొంగగా వేలాడినాడు? ఒక దొంగలతో పోల్చి ఆయన వేసినప్పుడు ఆయన దేవుని కుమారుడు అయితే అలాగే అవుతుంది ఆ మరణం, ఈమె దేవుని బిడ్డ అయితే ఇలా చచ్చిపోద్దా ఇలా అనుకోవచ్చు. అయితే ఎందు నిమిత్తం ఇలా సంభవించింది? మనందరి దోషముల కొరకే ప్రభు ఒక దొంగగా, ఒక అక్రమస్తుడిగా, మరి ఒక అక్రమ సంబంధాలు కలిగిన వాడిగా ఎంచబడి ఆయన సిలువైపడ్డాడు. నీ నా స్థానంలోనికి ఆయన వచ్చాడు. ఆయన రక్తము కాచినాడు మన దోషముల ప్రాయశ్చిత్తం కొరకే. ఆయన సిలువలో మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఇప్పుడు లేపబడిన వాడై మహింపరచబడ్డాడు. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. పాపములను క్షమించడానికి అధికారం కలదు. ఇంకా మీ పాపాలు క్షమించబడకపోతే మీ దోషములు మిమ్మల్ని పట్టుకుంటాయి. ఒక దినాన్ని న్యాయ విమర్శలో మిమ్మల్ని దోషులుగా నిలబడతాయి. కాబట్టి మీ పాపంతో వెళ్ళిపోవద్దు, మీ పాపములు మీలో ఉంచుకుని వెళ్ళిపోవద్దు. దయచేసి వాటిని విడిచిపెట్టుకుంటేకై, వాటి నుండి కడుక్కుంటేకై ప్రభు ఎదుటికి రండి. ప్రభు రక్తం మీ పాపములన్నింటినీ కడుగుతుంది. మరి మీ దోషములన్నింటి నుంచి మీరు విడిపింపబడతారు. లేనేళ్ళ మీ దోషములతో మీరు ఆ దినమున అంత్య దినమున అనగా పరిశుద్ధులందరూ మహింపరచబడ్డాక ఇంకా అంత్య దినమున ప్రతి వాడు ఆయన న్యాయ విమర్శలోనికి, ప్రతి ఆత్మ, ప్రతి మనుషుడు వాని క్రియలను బట్టి, అది మంచి పని అయినా చెడ్డ పని అయినా, ప్రతి వాడు తన క్రియలను బట్టి తీర్పులోనికి వెళ్తారు. తీర్పు ఉన్నది కాబట్టి ఆ దినము మరి నీవు నిర్దోషిగా కనబడాలంటే యేసు రక్తమే నిన్ను నిర్దోషిగా చేయగలదు. కాబట్టి ఒకవేళ దేవుని ఎరిగి ఇంకా తీర్పు లేదని భ్రమపడుతున్నారేమో, తీర్పు ఉన్నది. ఇక్కడ చూడండి, ఒక భక్తుడు ఏం చేస్తున్నాడు? 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడని సిద్ధం చేశాను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు. ఎవడు చూడొచ్చాడు పరలోకము? ఎవడు చూడొచ్చాడు యేసుని? ఎవడు చూడొచ్చాడు తర్వాత ఏమవుతుందో అని అనుకుంటున్నారేమో. అది వరకు చూడని సంగతులు. నోవహు అయితే జలప్రలయం వస్తుంది, సర్వ సృష్టికి ప్రతి ఊపిరి గలవాళ్ళు నశిస్తారు అని చెప్పబడినప్పుడు ఆయన భయముతో వణికినాడని రాయబడి, మూవ్డ్ విత్ ఫియర్, భయముతో కదిలించబడ్డాడు. ప్రియులారా, మీకు భయం లేదా? దైవ భయం లేదా? దేవుని వాక్యానికి వచ్చిన భయం లేదా? దేవుడు చూచట్లేదని అనుకుంటున్నారా? దేవుని వాక్యం నాకు వణుకుతలేదా? అసలు భయమే లేదా? ఒకవేళ ఈ మాటలు బర్నబాస్ చెప్తున్నారని అనుకుంటున్నారేమో. బర్నబాస్ నీ మీద ఎవరి మీద కోపంతో వచ్చి ఈ మాట చెప్పట్లే. ఇక్కడ నేను దేవుని పక్షంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఆ బోరం పలుతుంది. నేను ఏ శబ్దం ఇస్తున్నానో అక్కడ ఆ శబ్దం ఇస్తుంది, కానీ అది మాట్లాడట్లేదు. అలాగే నేను ఒక ప్రభు యొక్క సాధనంగా మాత్రం మీ ఎదుటి నిలబడుతుంది.
కాబట్టి తీర్పు ఉన్నది. ప్రతి వాని క్రియలు వాని దోషములను పట్టుకుంటున్నాయి. మీ పేర్లు జీవ గ్రంథంలోంచి తుడిచివేయబడే ప్రమాదం ఉన్నది. దైవ భయాన్ని కలిగి ప్రతి దోషాన్ని మీరు సరి చేసుకుంటే తప్ప మరి ఆ దినాన్ని తప్పించుకోలేరు. అది నరకాగ్ని. ఇక్కడ ఈ భౌతికమైన మరణానికి వచ్చి నోవాహు చలించిపోయినాడు భయముతో. అందుకొరకే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఆడను సిద్ధం చేసుకున్నాడు. అది 120 సంవత్సరాల కాలం పట్టింది ఆయన కట్టడానికి. ఇప్పటిలాగా టెక్నాలజీ లేదు. ఇప్పటిలాగా అక్కడి నుంచి ఇక్కడ గమ్మున వచ్చేదాము. ఒక మాను తయారు చేయాలంటే మరి ఎంత మ్యాన్ పవర్తో ఉపయోగించాలా, దేవుడిచ్చిన కొలతల ప్రకారం దాన్ని నిర్మించాలా. అలాగే ప్రభు ఇచ్చిన పరిమాణం లేఖనాలు మన ఎదుటికి తీసుకురాబడ్డాయి. మరి మన విశ్వాస జీవితాన్ని కట్టుకున్నది. మరి మన రక్షణను మనం కట్టుకోవాల్సినాం యేసు ప్రభులో. యేసు ప్రభునందు విశ్వాసించడం ద్వారా మనం ఆత్మీయంగా కట్టబడుతూ ఉంటాం. మరి అప్పుడు ఆ తర్వాత అసలైన ఉగ్రత పడినప్పుడు మరి అది పడక మునిపే ప్రభు తన వారిని తన రక్తంతో నిబంధన చేసుకున్నట్టు వారిని ప్రత్యేకించుకుంటాడు. లోకంతో పాటు శిక్షా విధి కలగదు. లోకముతో పాటు తీర్పులోనికి రాదు. మరి ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రజలను తానే రక్షిస్తాడు. ఎవరు తన ప్రజలు? తనందు తనను అందరైతే స్వీకరించారో వారు దేవుని కుమారులు. తను అంగీకరించే వారు అందరూ నశింపక నిత్యం పొందుతారు. ఆయన నమ్ముకున్న వారు ఆయన వారే. ఆయన నమ్ముకోలేదా మీరు ఆయన వారు కాదు. ఆయన ఎందు మీరు ఆధారపడలేదా మీరు ఆయన వారు కాదు. ఆయన వారి కాని వారిని ఆయన ముట్టుకోడు. కాబట్టి పిల్లరా మీరు ప్రభు వారిగా కావాలని కోరుతున్నారు. ఈ మరణం ద్వారా ఈ సహోదరి మరి కాళిబంతు లాంటి కూడా వారు ప్రభుని అంగీకరించిన వారు మరి ఒకవేళ వెలివేయబడి ఉండొచ్చును, ప్రభులోనికి వచ్చినందుకు తక్కువ వాడిగా ఎంచబడి ఉండొచ్చు, వాళ్ళు మతం మారిపోయారని అనుకోవచ్చు, వాళ్ళు కులం మారిపోయారు అనుకోవచ్చు. పిల్లరా వారు ప్రభులోనికి వచ్చారు, ప్రభునందు విశ్వాసం ఇచ్చారు. వారు ప్రభు సొత్తు, ప్రభు వారిని తీసుకున్నాడు. అంచెదినాన్ని మరి ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో కూడా ప్రత్యక్షమవుతారు. మీరు ఆ నిరీక్షణ కలిగి లేకపోతే నేడే ఈ మరణం ద్వారా మరి మీలో ఈ మాటలు లోపలికి రానియండి. మీ హృదయంలో చొచ్చుకొని చేయండి, మీ హృదయంలో గుచ్చుకొనివ్వండి. తీర్పు అన్నది ఏదో ఎటుబట్ట అటు కాదు. భయభక్తులు లేకుండా జీవించున్నావా? సో కాల్డ్ గాడ్స్ చిల్డ్రన్, పైకి దేవుని బిడ్డలని చెప్పుకుంటూ భక్తిహీనతలో పాపంలో జీవించున్నారా? మీ పాపము మిమ్మల్ని పట్టుకుంటే అందరి ఎదుట తేటపరచబడతాయి. తీర్పు ఉన్నది. కాబట్టి భయం ఉంది, పాపం చేయకూడదు. మరి భయం ఉంది, దేవునికి లోబడండి. ప్రభు మిమ్మల్ని ఆశిస్తాడు. ఈ మరణం ద్వారా మీకు ఇవ్వాల్సిన సందేశం ఉంది. సొలొమోను అంటే ఆమె చనిపోయినది, కానీ ఆమె ఆత్మ ద్వారా ఈ మాటలు మీకు ఇచ్చున్నాడు. కాబట్టి ప్రభు ఆత్మ మిమ్మల్ని బలవంతం చేస్తున్నది, హెచ్చరిస్తుంది. కాబట్టి మీరు జీవితాన్ని సరి చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. ఇంకో యోహానుకు ప్రార్థన చేస్తారు, తర్వాత పాడతాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుల వాగ్దేవ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను. ప్రభా, మీ దాసుని నిలబెట్టి మీ దాసుని అభిషేకించి లేఖనంలో నుండి అనేకమైన జీవపు మాటలు మాకు అందించారు. అందును బట్టి నిన్నే స్తుతించి గణపరచుచున్నాను. ప్రభా, ఎవరైతే దూరం నుండి దగ్గర నుండి ఎవరైతే ఈ జీవపు మాటలు విని ఉన్నారో ప్రభా, వారు మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించి ప్రభా, వారు నీ బిడ్డలుగా అంగీకరించబడడానికి మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. సోదరి సొలొమోను గారిని మీ మహిమలోకి పిలుచుకొని ఉన్నారు. ప్రభా, కొద్ది కాలము
యాత్రా జీవితంలో కాలేబు గారితో గడిపి కొద్ది కాలము ప్రభా ఆమె కంటే ముందు ఆయనను పిలుచుకొని ఉన్నారు. ప్రభా తదుపరి మరి సలోము గారిని కూడా మీతో ఉండడానికి పిలుచుకుని ఉన్నందున బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను. జీవము కలిగిన ప్రభా, దయగలిగిన తల్లి, ఎవరైతే నీ మాటలు విని ఉన్నారో వారి హృదయాలలో మీ మాటలు భద్రపరిచి వారి హృదయాలలో మీ మాటలు తలపోసుకొనుచు మిమ్మును రక్షకునిగా అంగీకరించే వారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థన చేయుచున్నాను. దయగలిగిన ప్రభా, సలోమి సహోదరి మరణము ద్వారా ప్రభా మీరు మీ దాసుని అభిషేకించి విడుదల చేసిన జీవపు మాటలో వారు హృదయాలలో అమర్చుకొని ప్రభా వారు మీరు వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎదుర్కోగలిగిన వారిగా సిద్ధపరచమని ప్రార్థన చేయుచున్నాను. దయగలిగిన తండ్రి, నీకే నీ దాసుని ద్వారా మాట్లాడిన మాటలు విన్నవారందరూ హృదయాలలో భద్రపరిచి ప్రభా మీరు రానై ఉన్నారు కనుక మీరు త్వరగా వస్తున్నానని సెలవిచ్చారు. మీరు వచ్చేటప్పుడు వారు కూడా మీతో మరి ప్రభా అనేక మంది పరిశుద్ధులతో కూడా వారును మీతో వచ్చేలాగున వారు కూడా సిద్ధపరచమని ప్రార్థన చేయుచున్నాను. విన్నవారందరి హృదయాలు మీ మాటలు భద్రపరిచి ఫలించేలాగున సహాయపడమని ప్రభా సలోమి గారు భూస్థాపన విషయమై దేవా మీరే సహాయపడండి. దయగలిగిన తండ్రికి ఎవరెవరో రానయ్యున్నారో వారందరినీ క్షేమముగా తోడుకొని రండి. మీరే మహిమ పొందండి. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుతూ యేసుక్రీస్తు వారు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సందేశమైన యేసుని వాగ్దానము సందేశించాక లేశమైన యేసుని వాగ్దానము ముందంజ వేసి నిరాశ వీడి ముందంజ వేసి నిరాశ వీడి ప్రభుపై నమ్మికయుంచుడి లేచి రండి విశ్వాసులార యోత నదిని దాటను విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాసమాల విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాసమాల యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించిన యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించిన సొదొమ వైపు సొదొమ వైపు తిరిగి చూడక వెళ్ళోడే సియోన్ నగరుకు లేచి రండి విశ్వాసులారా యోర్దాను నదిని దాటను విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాసమాల విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాసమాల పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో దూర
బంధకముల దూర పరచి బంధకముల నసింపజేసే మరణము లేచి రండి విశ్వాసులారా యోర్దానదిని దాటండి విడచిపెట్టుడి మిస్రాయిం కవిలాసమాయ విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయ పట్టణమునకై దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము. అయితే ఇంకా సమయం అయింది కనుక ఇక ప్రభు ఆమెను సిద్ధపరచుకుని ప్రభు సన్నిధి పిలుచుకున్నారు. దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుందండి, మనం అనేకమైన శ్రమలు మరి పొంది మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని కూడా వాక్యం చెప్తుంది అపోస్తల కార్యంలో. కనుక మెట్టిగా ఏంటంటే వారు ఆ రీతిగా సిద్ధపడుతూ ప్రభు రాజ్యానికి వెళ్ళారు. కనుక మరి మనము కూడా యాత్రికులము, పరదేశం. ఈ లోకములో మనము 70 సంవత్సరాలు ఉంటాం. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఒకవేళ ఏదన్నా కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మెట్టుకు నరులారా మీరు తిరుగురనని ఒకవేళ మనకి ఆజ్ఞ ఉంటే, పిలుపు ఉంటే, వయస్సు నిమిత్తం లేకుండా మరి ప్రభు యొక్క సన్నిధికి మనం వెళ్ళవలసిన వారంగా మనం ఉంటున్నాం. అయితే వెనక ముందు ఈ యొక్క పిలుపు అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి పిలుపు అనేది వస్తుంది. అయితే మనము ప్రభువును మనం తెలుసుకోవాలి, రక్షకును మనం తెలుసుకోవాలి, ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. కనుక వ్యాధి ఏంటి? వ్యాధి అంటే మనము జన్మ పాపము, కర్మ పాపము చేసిన వారం, కలిగిన వారం. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించనని చెప్పి దావీదు రాజు అంటున్నాడు. మా జీవుల ప్రభా, కృపగల తండ్రి, ఆదాము అవలను నిర్మించిన దేవా, ఆ వచనంలోంచి ఈ నరులందరూ అనేక భాషలు, అనేక వంశములు, ఆయా జనములు భూమి మీద విస్తరించున్నారు. అయితే అది మొదటి ఆదాం, కడపటి ఆదాం మా ప్రభువు యేసుక్రీస్తుని బట్టి. మొదటి ఆదాము గాయములో నుండి ఆ ఎముక తీయబడినది ప్రభా. కడపటి ఆదాము అయితే ప్రతి బాధ, ప్రతి శ్రమ స్పర్శించినాడు. మొదటి ఆదాం గాఢ నిద్రలో గాయము, గాఢ నిద్రలో మాంసము తీసి స్త్రీని నిర్మించుతుంది. కడపటి ఆదాం ఆయన గాయము, ఆయన దెబ్బలు, ఆయన శ్రమ ప్రతిది కూడా సిలువలో స్పర్శించినాడు. ఆయనలో నుండి సంగముగా మమ్మల్ని ఉద్భవింపచేసినావు ప్రభా. అనేక జాతులు, అనేక భాషలు మాట్లాడేవారు ఒక్క జనముగా, పరిశుద్ధ జనముగా, రాజులుగా, యాజకులుగా, వింతైన ప్రజలుగా మీరు మార్చివేసినావు. నీ రక్తం ఇచ్చుకొని ఒక్క ప్రజగా చేసినావు. ఆశ్చర్యకరమైన మరి వంశములోనికి ప్రభా దేవుని యొక్క జనముగా ఉండటానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు. కాలువంకుల ఆంటీని బట్టి వందనాలు, వారు విడిచిపెట్టిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు, వారి సేవను బట్టి వందనాలు, వారు విడిచిపెట్టిన మాదిరిని బట్టి వందనాలు. ఇప్పుడు ఈ శరీరాన్ని, మరి శరీరం మన్నైనది కాబట్టి అది మరలా భూమికి చేరుతుంది. అయితే మీరు ఆమెను రక్షించారు, ఆమె ఆత్మను భద్రపరిచినారు, మహిమలో పరిశుద్ధుల యొద్ద సజీవుల లెక్కల్లో ఉంచావు ప్రభా. నీకు వందనాలు. మరి ఇక్కడ ఎవరైతే ఇంకా ఆ సజీవులుగా రాలేదో ప్రభా, ఇంకా బ్రతికిండు చచ్చిన వారే ఉన్నారో, వారి ఆత్మ వెలిగింపబడలేదో వారిని వెలిగించమని అడుగుతున్నాం. నిజమైన వెలుగు మీరే కాబట్టి ఈ చీకటి గల లోకములో వారి దీపమును వెలిగించమని ఆయన దేవా. ఈ సమయాన్ని, ఈ సాక్ష్యములను, ఈ యొక్క జీవితమును మరి నీకు అప్పగిస్తున్నాం ప్రభా. ఈ దేహాన్ని మంటికి అప్పగిస్తున్నాం. మీరు వచ్చినప్పుడు
సమస్త పరిశుద్ధులతో వచ్చినప్పుడు ఆ దినాన్ని మహిమందు ఈ దీన శరీరము, ఈ మంటి క్షయమైపోయిన దేహాన్ని మరి అమరత్వంలోనికి లేపేవాడు అయినావు, మహిమా దేహములతో లేపేవాడు అయినావు. అప్పుడు ఆ దేహంలో ప్రవేశించేవాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉన్న స్థలంలో భద్రపరిచావు. అందుకే వందనాలు. ఇంతవరకు ఆమె కొరకు చేసిన పరిచర్య బట్టి ఉన్నారు. ఈ సమాధి ఏర్పాట్ల కొరకును ఇంకా ఇంటి వద్దను ఆమెకు సహాయపడిన వారందరినీ ఆస్వాదించమని, నీకే ఘనత మహిమ చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని మీరు ఘనపరచమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరను, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరను.